అలాగే ఆర్టిస్ట్ రవి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మీద ఈ రోజున పింకీ అనే సినిమా నిర్మించిన నిర్మాత గారు మనకి గతంలో జనం జరిగింది కదా అని అద్భుతమైన సినిమాలు తీసిన దర్శక నిర్మాత ఆయన దర్శకుడు అయి ఉండి మరో దర్శకుడికి అవకాశం అంటే అది గ్రేట్ అచీవ్మెంట్గా మనం ఫీల్ అవ్వాలి. ఇకపోతే పింకీ అనే సినిమా గతంలో హిందీలో ఒక సూపర్ హిట్ సినిమా వచ్చిందండి. ఆ టైటిల్తో మళ్ళీ తెలుగులో ఈ సినిమా తీశారు. ఈ సినిమా కూడా అంతా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇక దీంట్లో సుమన్ గారు ప్రధాన పాత్రలో నటించారు కాబట్టి డెఫినెట్గా ఇది అన్ని లాంగ్వేజ్కి ఉపయోగపడే మంచి సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక మంచి సినిమాకి మమ్మల్ని పిలిచినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, చిన్న సినిమాకి ఎప్పుడు వెనుక నుండే మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు, అలాగే మా సాయి వెంకట్ గారు, మీ అందరూ కూడా మీ అందరికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ కొత్త సంవత్సరంలో తెలియజేస్తూ, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ పింకీ. థ్యాంక్ యూ. పత్రికా వారికి నమస్సుమాంజలి. పింకీ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య అతిథిగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, మా శత చిత్ర నిర్మాత రామ సత్యనారాయణ గారు, నిర్మాతల కౌన్సిల్ కోశాధికారి గారు, అదేవిధంగా ముఖ్యంగా ఈ సినిమా పింకీ వారు ప్రొడ్యూసర్ గారు ఒక 1-2 నెలల క్రితమే అనుకుంటాను మేము ఇదే వేదికలో వారికి ఆశీర్వదించడం జరిగింది. జనం అనే సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళి జనంలో మంచి సినిమాగా పేరు తెచ్చుకొని వెరీ షార్ట్ టైం ఒక నిర్మాతగా ఒక దర్శకుడిగా ఉన్న వారు ఇంకొకరికి దర్శకుడిగా అవకాశం ఇవ్వడం అనేది రామ్ సత్య గారు చెప్పినట్టు నిజమే గ్రేట్. అది ఇవ్వాలంటే చాలా కష్టం. మరి వారి కంగ్రాచులేషన్ రవికుమార్ గారు, శ్రీరపు రవికుమార్ గారు కంగ్రాచులేషన్. సుమన్ గారి యొక్క క్యారెక్టర్ చూసినట్లయితే ఎక్స్ట్రాడనరీగా అనిపిస్తుంది పోస్టర్ పైన. సో చాలా బాగా డిజైన్ చేసారు అనుకుంటున్నారు రవికుమార్. సో ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి పేరు తీసుకొని రావాలి యూనిట్ అందరికీ. మరి కిరణ్ హీరో, నైస్, కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. త్వరలో సినిమా కంప్లీట్ అయింది, ఫిబ్రవరిలో రిలీజ్ అని చెప్తున్నారు మా పిఆర్ఓ బాక్స్ ఆఫీస్ రమేష్ కుమార్ గారు. ఆయన ప్రతి సినిమాకి ఆయన బ్యాక్ ఉండి సినిమాని ప్రమోట్ చేయడంలో ఆయన దిట్ట. రమేష్ గారికి మరి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరి ముఖ్యంగా మా వెంకటరమణ గారు పసుపులేటి గారికి మరి ఇలాగే కంటిన్యూ సినిమాలు చేస్తూ జనం లాంటి సినిమా అద్భుతమైన ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇచ్చారు. ఒక పింకీ ఇంకా ఎన్నో సినిమాలు వారు నిర్మించారు. ఎందుకంటే సీనియర్, ఆయన చాలా సీనియర్ దర్శకులు, నిర్మాత. ఆయనకి ఇండస్ట్రీలో ఒక సీనియారిటీ తోటి ఇన్ని సినిమాలు ఈజీగా చేయగలరని వారికి మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ మూవీ. నాకు డైరెక్టర్ రవి గారు కథ చెప్పినప్పుడు అసలు ఫస్ట్ నేను షాక్ అయ్యాను. ఇందులో నాకు క్యారెక్టర్ పేరు చెప్పి అతను కథ చెప్తున్నప్పుడు, సార్ ఏమన్నా 2 క్యారెక్టర్లు ఉన్నాయా, నాది ఏమన్నా ప్రవీణ్ అనేది నేను తప్పుగా విన్నానా, ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇస్తున్నారు సార్, కొత్త ఆర్టిస్ట్ని కదా. ఫస్ట్ భయం వేసింది సార్. సార్ నాకు చాలా ధైర్యం చెప్పారు, నువ్వే చేయాలి, బాగుంటుంది, చాలా ఫన్ ఉంటుంది, ఈ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది, చేయి అని చెప్పి నాకు బాగా సపోర్ట్ చేశారు సార్. తర్వాత హీరో గారు బాగా హెల్ప్ చేశారు నాకు కంటెంట్లో కూడా, ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి. ఇంకా ప్రొడ్యూసర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. డైరెక్టర్ గారు సార్ చాలా థ్యాంక్స్ సార్. నాకు ఫస్ట్ మూవీనే నాకు కొంచెం ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు, బాగా పర్ఫామ్ చేశారు అనుకుంటున్నాను. తర్వాత రిలీజ్ అయిన తర్వాత మీరే వేసేదాన్ని మార్కులు బట్టి నా ఫ్యూచర్ ఉంటుంది ఇండస్ట్రీలో. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ రవి గారికి అండ్ ప్రొడ్యూసర్ రమణ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఫస్ట్ టైం ఈ స్టోరీ వినగానే యాక్చువల్గా చాలా బాగా నచ్చింది. అండ్ యాక్చువల్గా నరేట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది, రవి గారి నరేషన్ కానీ, అండ్ తీసిన విధానం కూడా అలానే ఉంది. సో ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటని
అంటే థియేటర్స్లో ఆడియన్స్ రెస్పాన్స్ కానీ ఎలా ఉంటుందని నేను చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ నా కో యాక్టర్ రవి కూడా చాలా హెల్ప్ చేశాడు నాకు. అంటే ఇద్దరం చాలా క్లోజ్గా అయిపోయాము మూవీలో వర్క్ చేసేటప్పుడు. అండ్ యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఇది నా ఫస్ట్ సినిమా అండి, పింకీ టైటిల్. అయితే మేము రిలీజ్ డేట్ వచ్చి మన ప్రొడ్యూసర్ గారు అనౌన్స్ చేస్తారు. ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులందరికీ చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, మీకు పోస్టర్ చూసినప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఇది ఒక చిన్న సినిమా అని చెప్పి. సో ఇలాంటి చిన్న సినిమాలు యాక్చువల్గా ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు వెళ్ళిపోయి కూడా ఆడియన్స్ తెలియదు. సో బ్రదర్ కొంచెం కాన్సన్ట్రేట్ ప్లీజ్. సో ఇలాంటి సినిమా బయటికి వెళ్ళాలంటే దానికి ఖచ్చితంగా మీడియా సపోర్ట్ అయితే 100% కావాలి. అంటే మేము కోట్లు పెట్టయితే మనం పబ్లిసిటీ చేసే పరిస్థితి కాదు. సో మీ సపోర్ట్తో, ఇది ప్రొడ్యూసర్ గారి సపోర్ట్తో ఒక మంచిగా జనాలు రీచ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మిత్రులందరికీ వందనం, మీడియా మిత్రులందరికీ వందనం, అభివందనం. నేను మద్రాసులో దాదాపు 1981 నుంచి మద్రాసులో ఉండటం జరిగింది. అక్కడ నేను పెద్ద వారితో పరిచయాలు ఉన్నాయి, కానీ ఒక డైరెక్టర్ కోసం అక్కడ పడే అవస్థలు ఏంటో నేను ప్రత్యేకంగా చూడటం జరిగింది. అందువల్ల నేను నిర్మాత అయినప్పటికి కూడా నేను జరిగిన కథ అనేటువంటి 2022 ఒక సినిమా రిలీజ్ చేయడం జరిగింది, మంచి హిట్ అయ్యింది. అలాగే జనం 1 మొన్న అది మంచి IMDb కూడా 8.9 మంచి మార్కెట్లో మంచి హిట్ సినిమాగా వచ్చేసింది. అంటే ఒక ఆదర్శ భావాలతో సినిమా తీస్తే అది జనం చూస్తారా లేదా అనేటువంటి ఒక అనుమానాన్ని మాకు చాలామంది చెప్పడం జరిగింది. అయినా కూడా నేను ధైర్యం చేసి మా టీ కృష్ణ వాళ్ళందరితో మేము తిరిగి అప్పుడు చేసిన రోజులు కాబట్టి అలాంటిది ఒక సినిమా చేయటం, ఆ సినిమాని ప్రేక్షకులు ఆదరించటం చాలా ఆనందంగా ఉంది. అలాగే రేపు జనం 2 అనేటువంటి సినిమాను కూడా ఇప్పుడు నిర్మాణం జరుగుతూ ఉంది. జనం పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 ఆ సినిమాని రేపు పింకీ ఫిబ్రవరి 1st వీక్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. అది రిలీజ్ అయిన వెంటనే ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చి కానీ ఆ సినిమాను కూడా మా ఆత్మీయులు మా రామ్ సత్యనారాయణ గారు ఆ సినిమాలో ఒక ముఖ్యమంత్రి పాత్ర వేస్తూ ఉన్నారు. ఆయన ఒప్పుకున్నందుకు చాలా గర్వంగా ఉంది మాకు, ఆ ముఖ్యమంత్రి పాత్ర వేస్తున్నారు. అలాగే మా ప్రసన్న కుమార్ గారు వీరందరితో కూడా ఈ నెల 20వ తారీఖు మన టీజరు రిలీజ్కి కానివ్వండి మాకు కంటిన్యూగా రావాల్సిందిగా మేము వేదిక ముఖంగా కోరుకుంటూ ఉన్నాం. పింక్ అనేటువంటి సినిమా ఏంటి అంటే, ఒక పాయింట్లో చెప్పాలంటే ఒక డైమండ్, ఆ డైమండ్ ఏమైపోయింది అనేటువంటి ఒక డైమండ్ మీద జరిగే అన్వేషణే ఈ పింకీ సినిమా అన్నమాట. ఇది ఒక ఫ్యామిలీ సెంటిమెంటు, సస్పెన్స్ ఉంటుంది. రవికి నేను డైరెక్షన్ ఇస్తానికి కారణం అతను నాకు సబ్జెక్టు వచ్చి ఒంగోలు వచ్చి చెప్పిన విధానం మీద నమ్మకం కలిగి, అతను ఇప్పటివరకు నాకు వాస్తవంగా పరిచయం కూడా లేదు, వేరే వారి ద్వారా పరిచయం అయ్యాడు.